శ్రీనివాసరావు గారు, ఈ సందర్భంగా మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పక్కన బాక్స్లో లైవ్ చూస్తున్నాము. కౌంట్ డౌన్ మరొక నిమిషంలో అతిపెద్ద భారీ ప్రయోగం, అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2 LVM-3 M6 రాకెట్ ప్రయోగిస్తోంది. మంగళవారం కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పుడు సరిగ్గా 8:54 మనం ఆ లైవ్ కూడా చూడబోతున్నాం. 6100 కిలోలు అమెరికాకు చెందిన ఇది. అంటే మన భారతదేశం యొక్క ఖ్యాతి చూడండి. అమెరికాకు చెందిన ఒక భారీ ఉపగ్రహం బ్లూబర్డ్ని రవికిరణ్ గారు మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించిపోతున్నాం. ఇది కదా కావాల్సింది రాష్ట్రానికి, దేశానికి. ఇది కదా మన యువత నేర్చుకుని స్ఫూర్తి పొందాల్సింది. ఎంతో ఆనందదాయకం అండి. ఎందుకంటే శాటిలైట్లు ఎలాగా రాకెట్ సిస్టమ్ ఎలా పెట్టాలి, సైకిల్ మీద పెట్టిన రోజు నుంచి ఆ ఫోటోలు ఉంటాయి. అబ్దుల్ కలాం గారు లేకపోతే పెద్దలందరూ సైకిల్ మీద పెట్టి తీసుకెళ్లే వాళ్ళు పట్టుకొని. ఆ స్టేజ్ నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు మరి స్పేస్ రంగంలో శాసించే విధంగా ఏదైతే చంద్రయాన్ చేసాం, లేకపోతే వచ్చే గగనయాన్ చేయబోతున్నాం, ఈ రోజు అమెరికా సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని భారతదేశం నుంచి ప్రయోగించే విధంగా ప్రపంచంలోనేనండి అత్యంత కౌంట్ డౌన్ ఇస్ 1 minute. రవికిరణ్ గారు 1 minute. ద కౌంట్ డౌన్ ఇస్ 1 minute. మనం లైవ్ చూస్తున్నాం. కొంచెం వేరే పెద్ద బాక్స్ లో కూడా తీసుకున్నాము. యా, చెప్పండి రవికిరణ్ గారు. ఎందుకంటే ప్రపంచంలో ఉండి ఉపగ్రహాలని పంపించడానికి అనేక దేశాలు, కొన్ని దేశాలు అంటే ఎక్కువ దేశాలు లేవు, కొన్ని దేశాలు ఉన్నాయి. దానిలో చాలా ఎక్కువ ఖర్చు చేసి రకరకాల దేశాలు ఉన్నాయి. కానీ తక్కువ ఖర్చులోనే ఉపగ్రహాలని అంతరిక్షంలో పంపించేటువంటి టెక్నాలజీని లాఘవంగా మనం అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు పెట్టి మనకి శాస్త్రసాగపరికి అందనివ్వనప్పటికీ మరి స్వయం సమృద్ధి సాధిస్తూ ఈ స్థాయికి రావటం ఎంతో చాలా గొప్ప విషయం. దానిలో ఇస్రో పాత్ర, భారత శాస్త్రవేత్త, ఇది మన యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి అన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఈ దేశానికి ఏమి చేయగలను, ఇంకా బెటర్ గా ఏం చేయగలను. ఇప్పుడు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యార్థులతో మన వాక్ అసెంబ్లీ తర్వాత ఇప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్ మళ్ళీ విద్యార్థుల కోసం ఒకటి పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి దాని మీద బిజినెస్ అవగాహన, మరోవైపు క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి ఇవాళ ఇదిగో ఇంత పెద్ద ప్రయోగం శ్రీహరికోట నుంచి, ఇవి స్ఫూర్తినివ్వాలి. కానీ ఈ పిచ్చి పిచ్చి పనుల నిజంగా ఆవేదనలో నిజంగా అనిపిస్తుంది. రాజమండ్రిలో అంటే 2-3 నెలల క్రితం పవన్ కళ్యాణ్ 6100 కిలోలతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, షార్ నుంచి అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం LVM-3 M6 రాకెట్ ద్వారా ప్రయోగం చేస్తోంది ఇస్రో. నిన్న కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు సరిగ్గా 8:54 నింగిలోకి దూసుకెళ్తున్న విజువల్స్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. ఉపగ్రహం బరువు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు చేసిన అనేక ప్రయోగాల్లో ఇది మరొక మైల్ స్టోన్ ప్రయోగంగా, దీన్ని బాహుబలి రాకెట్గా చెప్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం ఎలా దూసుకుపోతోందనేది. శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి, శ్రీహరికోట ప్రయోగ సెంటర్ షార్ నుంచి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరుగుతోంది ప్రయోగం. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్, అంటే ప్రపంచంలో అత్యుత్తమ శాటిలైట్ వ్యవస్థలు నాసా, అలాగే మన ఇస్రో, అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ప్రయోగాన్ని లైవ్లో వీక్షిస్తున్నాం. Mission is 132.5 seconds. ఆ లోకేష్తో పాటు అవినీతికి పాల్పడుతున్న దాంట్లో